మద్యం మత్తులో కొందరు యువకులు యూట్యూబర్లపై దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో చోటు చేసుకుంది. గాలం అనే యూట్యూబర్స్ ఛానల్ యువతులపై ముగ్గురు మందుబాబులు అనుచితంగా ప్రవర్తించారు. హైదరాబాద్, గజ్వెల్, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట తదితర ప్రాంతాలకు చెందిన యువతులు షూటింగ్ నిమిత్తం మూడపల్లి గ్రామానికి వచ్చారు. గ్రామంలోని ఓ లొకేషన్లో ఫోక్ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసుకుని రాత్రి కావడం విడిది కోసం నర్సింగాపూర్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం చేసిన అనంతరం ఇంటి ముందు కూర్చొని పాటలు వింటున్నారు. గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమంటూ యువతులను బెదిరించారు. 10 నిమిషాలు ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. దీంతో ముగ్గురు వ్యక్తులు యువతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెచ్చిపోయిన యువకులు వారిపై దాడి చేశారు. తమపై అకారణంగా దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారంటూ యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతులు డయల్ 100కు కాల్ చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువతుల రక్షణ నిమిత్తం వెమ్లవాడకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంజయ్య వెల్లడించారు. కాగా రాజకీయ నేతల ప్రమేయంతో కేసు నీరుగార్చేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.